పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపగాని సురేందర్ గారితో ఉన్నాం. సారు ఎండి చెస్ట్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్. సార్ని ఈరోజు మనం కరోనాకు సంబంధించిన అంశాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కరోనాకు సంబంధించి ప్రశ్నల్లో కరోనా ఇప్పుడు ఉందా లేదా వివరించండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ప్రపంచం మొత్తంలో ఈ కరోనా అనేది ఎస్పెషలీ చైనా, సింగపూర్ వీటన్నిటిలో కొంచెం ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి అనేది ఈ మధ్యన మళ్ళీ అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఇండియాలో చూస్తే మటుకు ఈ కరోనా తీవ్రత అనేది అంతగా లేదు. కరోనా అనేది మొట్టమొదటిసారిగా మనకి ఇంతకుముందు ఆల్రెడీ చూసాము. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. ఇవన్నీ వేవ్స్. అంటే లైక్ వేవ్ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒకేసారి కేసులు పెరగడం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కరోనా అనేది వేవ్స్ ప్రకారం వచ్చింది. ఈ వేవ్ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒకేసారి కేసులు అనేది వేరియంట్ అనేది వచ్చింది, కొత్త వేరియంట్. ఇప్పుడు కూడా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అనేది గవర్నమెంట్ కూడా అలర్ట్ అనేది చేసింది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది వాస్తవంగా. కాకపోతే మనము చూస్తుంటే డే టు డేలో మాత్రం కరోనా కేసులు అయితే స్పెషల్గా మనకి పెరిగినట్లయితే ఏమీ లేదు. ప్రస్తుతానికి కరోనా గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సరే, ఇంకొక ప్రశ్న. కరోనా ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పటిదానికి తేడా ఏంటి సార్, వివరించండి. కరోనా అనేది ఇప్పుడు వేవ్స్ ప్రకారం మనకు వచ్చింది అనేది అనుకున్నాం కదా. వేవ్స్ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫస్ట్ వేవ్లో ఒక వేరియంట్ వచ్చింది, సెకండ్ వేవ్లో ఇంకో వేరియంట్ వచ్చింది, మూడో వేవ్లో ఇంకో వేరియంట్ వచ్చింది. అంటే వేరియంట్ అంటే ఏంటంటే జన్యుపరంగా మార్పులు అనేది కరోనా వైరస్లో మార్పులు అనేది జరిగినాయి. ఇప్పుడు అలాగే ఒక కొత్త వేరియంట్ అనేది ఇప్పుడు కరోనాలో రావడం జరిగింది. ఆ కొత్త వేరియంట్ అనేది అంత తీవ్రత అనేది లేదు. దానిలో పెద్దగా లక్షణాలు కూడా ఓన్లీ బాడీ పెయిన్స్, కొన్నిసార్లు మోషన్స్, ఓన్లీ గొంతు నొప్పి, ఇట్లానే ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో మాత్రం అంత నిమ్ము కానీ అంత ముందు వచ్చిన తీవ్రత మాత్రం లేదు. సార్ మరో ప్రశ్న. కరోనా జబ్బుని ఎలా ఆపగలం సార్? ఆపడం అని అంటే నథింగ్ బట్ ప్రివెన్షన్ అంటాం మనం. కరోనాని మనం ఆపుకోవాలి అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్లు కరోనాలో రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా మనకి స్ప్రెడ్ అవుతుంది అని ఆలోచిస్తే కరోనా అనేది ఓన్లీ గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఒకరి నుంచి ఇంకోళ్ళకి గాలి ద్వారా వ్యాపిస్తుంది. గాలిలో ఒక కరోనా వ్యాధిగ్రస్తుడు ఫస్ట్ దగ్గినప్పుడు ఆటోమేటిక్గా అవతల ఉన్న వాళ్ళకి, ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి, లేకపోతే చుట్టుపక్కల దగ్గరగా ఉన్న వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గాలి ద్వారా వచ్చేదాన్ని ఆపుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాస్క్ పెట్టుకోవడం. కరోనా ఎవరికైతే వచ్చిందో లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి తెలియకపోయినా లక్షణాలు ఉన్నాయి, లైక్ జలుబు ఉంది, గొంతు నొప్పి ఉంది, లేకపోతే ఇట్లా మోషన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు కరోనా లక్షణాలనే భావించి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం దాన్ని జనరల్గా. ఇవన్నీ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇవి కామన్ లక్షణాలు. కాకపోతే కరోనా అనేది కొంచెం జబ్బు తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇలా మనం జాగ్రత్తలు కరోనా అని అనుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని మాస్క్ ఒకటి పెట్టుకోవడం, హ్యాండ్ వాషింగ్ చేయడం. ఇంతకుముందు చెప్పినాయి ఇవన్నీ ఫస్ట్ వేవ్లో ఏవైతే మనం ఫాలో అయ్యామో. అండ్ దగ్గరగా జనాలకి దగ్గరగా హ్యాండ్ షేక్స్ ఇవన్నీ చేయకుండా ఉండడం. ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సార్, మిగతా ఊపిరితిత్తుల వ్యాధులకి కరోనాకి ట్రీట్మెంట్లో సంబంధం ఏమైనా ఉందా లేదా వివరించండి సార్. కరోనా జబ్బు అనేది బేసిక్గా ఇది వైరల్ వ్యాధి, వైరస్కి సంబంధించిన వ్యాధి. ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరస్ ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇలా కరోనా వైరస్, ఇవన్నీ వైరల్ సంబంధించిన జబ్బులు. ఇవి జనరల్గా ఎప్పుడు పెరుగుతాయి అని అంటే వాతావరణంలో మార్పులు ఎప్పుడైతే వస్తాయో మనకి ఆ టైంలో ఇవి పీక్గా అంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా సీజన్ అంటే ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారినప్పుడు, లైక్ ఎండాకాలం నుంచి వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఆల్రెడీ, అంటే రాబోతుంది, ఇంకా పూర్తిగా వర్షాకాలం రాలేదు.
ఈ జబ్బులు అనేది ఈ సీజన్లో సో మనకి జబ్బులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, ఊపిరితిత్తుల సంబంధించిన జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మెయిన్ ఏంటంటే ఈ కరోనా జబ్బు అనేది ఇంతకు ముందు తీవ్రత ఎక్కువ ఉండే. సో ఈ కరోనా జబ్బు అనేది బేసిక్గా ఊపిరితిత్తులకి సంబంధించిన జబ్బు. సో మెయిన్ నోస్ నుంచి, అంటే ఇప్పుడు మనకి ముక్కు ద్వారా నుంచి గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోయి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో అంతా రక్తనాళాలను కూడా అంత ఊపిరితిత్తుల్లో ప్యారంకైమ అంటాం. సో వాటికి కూడా ఎఫెక్ట్ వచ్చేసి నిమ్ములాగా తయారయ్యేది. సో ఇప్పుడు వచ్చిన కరోనా వ్యాధి ఓన్లీ గొంతు వరకు వీటి వరకు వచ్చేసి సో మేబీ ఒక 5 నుంచి 7 రోజుల్లో తగ్గుతుంది. కొంచెం సిమ్టమాటిక్గా కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. సార్, ప్రస్తుతం ఉన్న కరోనాకి వ్యాక్సిన్ అవసరమా? గతంలో కొంతమంది 2 వ్యాక్సిన్లు వేసుకున్నారు, 2 డోసులు వేసుకున్నారు, కొంతమంది 3 డోసులు వేసుకున్నారు. 3 డోసులు వేసుకున్న వాళ్ళకైనా ప్రమాదం వివరించండి. సో కరోనా వ్యాక్సిన్ మరి కరోనా జబ్బు, సో ఇది ఒక పెద్ద డిబేట్ లాగా మొన్నటి వరకు కూడా జరిగింది. ఎందుకు అనంటే కరోనా అనేది ఒక ప్రమాదకరమైన జబ్బులాగా ఒకేసారి కొత్త వేరియంట్ కాబట్టి ఒకేసారి ఆ జబ్బు ప్రపంచం మొత్తం రావడం జరిగింది. సో దాన్ని ఆపాలి అని అంటే ఎంతోమంది 100లో మనకి దాదాపు సో 80 మంది ఎఫెక్ట్ అయ్యారు కరోనా జబ్బు వల్ల, ఎందుకంటే కొత్త వేరియంట్ కాబట్టి. సో ఈ జబ్బు కొత్త జబ్బు నుంచి కాకపోతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఓన్లీ 5% మటుకు మాత్రమే సీరియస్ అయ్యారు. సో ఆ 5% కూడా సీరియస్ అయిన వాళ్ళు ఎవరు అని చూసుకుంటే మనకి ఎవరైతే వాస్తవంగా ఇమ్యూనిటీ తక్కువ ఉందో, అంటే ఇప్పుడు రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉందో, ఎవరికి తక్కువ ఉంటుంది జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి, మరి అలాగే వయసు పెద్ద ఉన్న వాళ్ళకి, 60 సంవత్సరాల పైన వాళ్ళకి, మరియు అలాగే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి, మరి అట్లనే క్రానిక్ ఊపిరితిత్తుల వ్యాధులు, అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఆస్తమా, మరి అంతకుముందు టీబీ వచ్చిన వాళ్ళు, సో ఇట్లా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ సో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ సో ఈ జబ్బు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. సో కాబట్టి వీళ్ళందరూ సో కొంచెం జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధం ఏంటంటే మిగతా ఊపిరితిత్తుల వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ జబ్బు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడాలి వాళ్ళు. సార్, ఇంకో ప్రశ్న సార్, ట్రీట్మెంట్కి సంబంధించి ఇప్పుడున్న కరోనాకి ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలు చెప్పండి సార్. సో మనం లక్షణాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ లక్షణాలు అయితే చిన్న లక్షణాలే. ఇప్పుడు కామన్ కోల్డ్ అంటాం, అలాగే ఇప్పుడు సీజనల్ వ్యాధులు అంటాం, సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో ఈ లక్షణాలు లాగానే ఉంటున్నాయి ఇప్పుడు వచ్చే కరోనా జబ్బుకు సంబంధించి. కాబట్టి ప్రత్యేకంగా మనం అది కరోనా అని మాత్రం మనం చెప్పలేము. కాకపోతే ఈ టైంలో ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు మనం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఒక పల్మనాలజిస్ట్ని సో కంపల్సరీ కలిసి లోకల్గా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ కంపల్సరీ వచ్చి చూపించుకుంటే చాలా మంచిది. సో దానికి సంబంధించిన మెయిన్ ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం. మనకి ఇంతకుముందు ఇచ్చినట్టు ఒక కరోనా కిట్ ఇచ్చారు. సో దానిలో ఏంటి విటమిన్స్, కొంచెం యాంటీబయాటిక్, సో యాంటీవైరల్ ఒక ట్యాబ్లెట్, సో ఇవన్నీ కలిపి ఒక కిట్ లాగా ఇంతకుముందు గవర్నమెంటే ఇచ్చింది. సో అలాగే ప్రైవేట్లో కూడా ఇప్పుడున్న కరోనాకి అయితే సేమ్ ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేస్తాం. సార్, ప్రభుత్వం కరోనాకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించింది, దాని మీద ఎట్లా ముందుకెళ్తుంది వివరించండి సార్. సో కరోనాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని హాస్పిటల్స్, అన్ని ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్ అన్నిటినీ అలర్ట్ చేసింది. ఎందుకనంటే ఏ టైంలో ఆ వేరియంట్ ఒకవేళ మార్చుకొని ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనే ఒక ముందస్తు చర్యగా సో ఇవన్నిటిని అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ బెడ్స్ ఏంటి, హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ ఏమి ఇస్తున్నారు, డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, సో ఇదంతా డేటా అనేది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి గవర్నమెంట్ ప్రతి చర్య ఇప్పుడు జరిగేది అంటే కరోనాకు సంబంధించిన
ప్లాన్ అయితే ఎవ్రీథింగ్ అంతా రెడీగా ఉంది. కాకపోతే ఇప్పుడు మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దాని గురించి అంత అవగాహన, అంత ఆందోళన చెందాల్సిన ఇప్పుడు అవసరం వచ్చిన అయితే లేదు. కరోనా ఎన్ని రోజులకి తగ్గుతుంది సార్ ఒకవేళ సో కరోనా? జనరల్గా ఇప్పుడు వచ్చిన కరోనా అయితే ఈ వేరియంట్ అయితే మనకి 4 నుంచి 5 రోజుల్లో అంత నార్మల్ అయిపోతున్నారు. సో ఎస్పెషలీ ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, చూపించుకోవాలి బేసిక్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఈ ఛానల్ లక్ష్య ఎన్జిఓ ఛానల్ అనేది సో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ గోపగాని సురేందర్, ఛాతీ వైద్య నిపుణుల్ని, పల్మనాలజిస్ట్ అని కూడా అంటారు. సో ఊపిరితిత్తులు మరియు సో ఎలర్జీ, ఆస్తమా, టీబీ మరియు హెచ్ఐవి టీబీ ఇవన్నిటికీ స్పెషలిస్ట్ని. సో కన్సల్టెంట్, ఛాతీ వైద్య నిపుణుల్ని, బ్రీత్ హాస్పిటల్, మయూరి సెంటర్, ఖమ్మం.